హాయ్ అందరికీ. ఇవాళ నేను సుప్రియ టొలిడోకి వచ్చాము. టొలిడో మాడ్రిడ్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఒక కొండ మీద కట్టిన సిటీ, మొదటి సిటీ. అంటే స్పెయిన్కి ఒక సిటీ, ఒక క్యాపిటల్గా భావిస్తే టొలిడోని చేసుకున్నారు. దాన్ని ఒక కొండ మీద అందరి నుంచి అంటే ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఈ సిటీని ఒక కొండ మీద కట్టారు. అండ్ ఈ సిటీ ఏదో చూస్తున్నారు, ఇదంతా అప్పుడు కట్టింది. అండ్ ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల క్రితం హిస్టరీ దీనికి ఉంది. అండ్ మూడు తరపులు అంటే సిటీలో ఉంటే ఆల్మోస్ట్ 3 sides దానికి టేగస్ రివర్ అని రివర్ నడుస్తూ ఉంటుంది. అండ్ మిగతా చోట మొత్తం వాళ్ళు ఫోర్టిఫైడ్ వాల్స్ అంటే గోడలు కట్టారు, ఎత్తెత్తున గోడలు కట్టారు. అలా సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ సిటీ మెల్లిమెల్లిగా ఎక్స్పాండ్ అవుతూ పాపులేషన్ పెరుగుతూ 16th centuryలో అంటే రాయల్ ఫ్యామిలీ దే డిసైడ్ టు ఎక్స్పాండ్, అంటే సిటీ క్యాపిటల్ని మాడ్రిడ్కి షిఫ్ట్ చేశారు. అలాగా ఇది అంటే చాలా పాపులేషన్ తగ్గుతూ ఒక ఎవరికి అందని దీంట్లో ఉండింది. బట్ ఫైనలీ 1980sలో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దీన్ని తీర్మానించారు. అప్పటి నుంచి సిటీలో ఎలాంటి మోడర్న్ స్ట్రక్చర్స్ కనపడవు, ఇదంతా ఇలానే ప్రిజర్వ్ చేయబడింది. అండ్ ఇవాళ సిటీ మొత్తం తిరగడానికి వల్ల ఇట్స్ స్మాల్ సిటీ, సో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక చర్చ్ ఉంది. ఇక్కడ మెయిన్ మనం గమనించాల్సింది ఈ సిటీలో జ్యూస్, అరబ్స్, ఆ తర్వాత క్రిస్టియన్స్, సో ఈ 3 రిలీజియస్ ఇవి ఇక్కడ కోఎగ్జిస్ట్ అయినాయి. ఒకనొక టైంలో అంటే ఆల్మోస్ట్ క్రిస్టియన్ ఇది వచ్చినప్పుడు అరబ్స్ని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవ్వకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని కూడా చెప్పడం జరిగింది. కానీ అది ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు ఫైనలీ దేర్ ఆల్ లివింగ్ టుగెదర్, దేర్ సో మచ్ ఆఫ్ హార్మనీ. సో ఈ సిటీకి మెయిన్ ప్రాముఖ్యం అదే, ఒక 3 రిలీజియన్స్ అందరు కోఎగ్జిస్ట్ అయిన ఇది. అందుకే ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా అరబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తర్వాత క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్, రోమన్ ఆర్కిటెక్చర్ అన్ని కలిపి ఇక్కడ చేయడం జరిగింది. అండ్ జూయిష్ సింబల్స్ కూడా ఇక్కడ మనకి ఆర్కిటెక్చరల్ సింబల్స్లో కనబడతాయి. సో ఇలాంటి ఆర్కిటెక్చరల్ గ్రేట్ ఎగ్జిస్ట్ అయిన ప్లేస్ ఎలా ఉందో అలాగా, అంటే ఒకప్పుడు పురాణ టైంలో ఎలా ఉందో అలానే ఇలా చూడడం జరుగుతుంది ఇక్కడ. సో యా, we're going to explore this place, so let's see.